Welcome to Kanyakumari. Hey, wow, wow. Now we are going to explore Kanyakumari. Holy shit. Super view ఉంది అది. ఎట్రా పోతాయి బైక్లు. పార్కింగ్ ఇది ఇది ఒకటి ఉందా మళ్ళా? Look at this. Look at this. వాక్ చేద్దామా? ఎటు పోదామని ఆలోచిస్తున్నా. ఇక్కడే పెట్టేసింది కదా, ఇక్కడే పెట్టేస్తుంది కదా. ఎందుకు వస్తాయి ఇంకా ಪೈಸ ನಮ್ದೆಲ್ಲ ಇಲ್ಲೇ தமிழ் தெரியாது எனக்கு. కన్యాకుమారి అందాలు, కాశ్మీర్ లోయలు, అది సాంగ్ ఉంటుంది. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అన్నీ దొరుకుతాయి అన్నమాట. కావాలనుకుంటే బీచ్ ఆపోజిట్లో ఉంటాయి, తీసుకోండి. ఎవరైనా కావాలంటే అమౌంట్ పే చేయండి, మేము తీసుకొని వస్తాము. ఎంత ఎంత వీలైతే అంత తొందరగా పే చేయండి. ఫస్ట్ ఇట్లా బా. చేరాలంటే ఎటువైపు మాదా టాటూ టాటూ టాటూలు కావాలా నాయనా?
పెద్ద కెమెరా పెట్టుకొని మళ్ళీ ఫోటో నడుస్తాడు. జిగ్ జిగ్ చికాక్ చిక్ చిక్ వేస్ట్ అంత స్కామ్. చాలా పెద్ద వేస్ట్ అనమాట. నేను వేస్ట్. क्या करना है? చాలా బాగుంది కదా బీచ్. लोकेश गया उधर फोटो खिंचाने के लिए. Look at this. Look at this. Hi guys. Hi everyone. Hi everyone. Hi everyone. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ కన్యాకుమారిలో మోస్ట్ ఐకానిక్ స్పాట్. సీ మధ్యలో ఉన్న ఈ రెండు స్ట్రక్చర్స్ చూస్తే లెట్ మీ జూమ్ ఇన్. కొంచెం జూమ్ చేస్తా. ఒక సైడ్ వచ్చేసి పవర్ఫుల్ స్టాచ్యూ, ఇంకో సైడ్ వచ్చేసి బ్యూటిఫుల్ మెమోరియల్. సూపర్గా కనిపిస్తున్నాయి కదా. అండ్ దెన్ మనకి ఇక్కడ వచ్చేసి వేవ్ సౌండ్, సీ బ్రీచ్. ఇది కన్యాకుమారి వైబ్ అంటే. బీచ్లో నుంచి చూస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ వైబ్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి కలర్ఫుల్ స్టెప్స్ ఉన్నాయి, అలాగే పక్కనే రోరింగ్ వేవ్స్. కన్యాకుమారికి వచ్చిన ఫీలింగ్ ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది ఎవరికైనా. అండ్ నేను అక్కడ జూమ్ ఇన్ చేస్తే జూమ్ చేస్తా. ఒక టెంపుల్ గోపురం కనిపిస్తుందా? ఆ టెంపుల్ గోపురం గోపురం వ్యూతో దిస్ ఇస్ కన్యాకుమారి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రాక్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. చుట్టూ చూపి. ఇక్కడ మనం చుట్టూ చూడొచ్చు చిన్న చిన్న టెంపుల్స్, రామకోటి, తీర్థం. అది బాగుంది కదా. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళలేదు? ఏంటివి చేతులు చూపించుకుంటుండు మా దాంట్లో అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. వేవ్స్. ఇక్కడ వచ్చేసి మనకి కామకోటి పీఠం ఉంది. క్లియర్లీ
and the most beautiful rock, rock spots. ఇవి ఎంత బాగుంది చూడండి. And this is the rock spots. వేవ్స్ అయితే హిట్ చేస్తున్నాయి రాక్స్ని. You can see the sun here. Look at this view. ఇక్కడ నుంచి ఇంకా వ్యూ బాగుంది. అండ్ మనకు అక్కడ చాలా మంది స్నానాలు అయితే చేస్తున్నారు. క్లియర్లీ సీ. You can see the view, background. స్నానాలు చేసేంత అయితే వద్దు ఇప్పుడే. అక్కడ చూపి. మళ్ళీ కావాలంటే పెట్టుకుంటా ఏదో ఒకటి. అప్పుడు కనిపిస్తాడు, అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. ఏ యాంగిల్ అవుతున్నాయండి అని అడిగా, అతనేనా అని. బాయ్. లొకేషన్ మాత్రం బాగా ఉంది రైడా. సూపర్ ఉంది. ఇవన్నీ ఇంకా వాటర్ వచ్చినాయి బ్రో. వాటర్ రాకుంటేనే ఇంకా రాళ్ళు ఉంటాయి ఆ పక్క ఇదంతా మధ్యలో. దాని మీద ఉడకం ఫోటోలు దిగాలంతా. వాటర్ ఎక్కువ అయిపోయినాయి, అందుకే గేట్లు వేసి. కన్యాకుమారి యాక్చువల్ బ్యూటీ ఇక్కడే ఉంది. ముందు రాక్స్ చూడండి. కన్యాకుమారి ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు అమ్మ దారి. టెంటి టెంటి టెన్ టెరడెన్ టెంటే. బేసిక్లీ కన్యాకుమారి వచ్చేసి మనకు ఇండియాస్ చివరి పాయింట్. ఇక్కడే కదా మనకు బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్, ఈ 3 సముద్రాలు కలిసేది. బేసిక్లీ లైక్ ఇలాంటి యాంటీ జంక్షన్ వరల్డ్లో ఎక్కడ చాలా చోట్ల ఉండదు. సో ఇది చాలా యూనిక్ అన్నమాట మనకి. లైక్ బేసిక్లీ ఇఫ్ యు సీ పీపుల్ వచ్చేసి ఇక్కడ మోస్ట్లీ వాటర్ కలర్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు. లైక్ చాలా టైంలో 3 షేడ్స్ విజిబుల్గా ఉంటాయి. బ్లూయిష్, గ్రీనిష్, డార్క్ ఓషన్ షేడ్. ఇక్కడైతే బ్యాగ్స్ అయితే చీప్ అనుకుంటా, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాగ్ షాప్సే ఉన్నాయి, కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ అగైన్ టెంపుల్స్ బ్యాక్ సైడ్. ఇక్కడ మనకి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, లైక్ బ్యాగ్స్, టాయ్స్.
అన్ని ఆఫరబుల్. స్వీట్సా, డ్రై ఫ్రూట్స్ ట్రై చేద్దాం. అవతలకి వెళ్దామా? అటు సైడ్ అంతే. ఇట్లా బా, ఈ సైడ్కి పోదా. సరే చూద్దాం బా వచ్చేటప్పుడు. ఏదో ఒకటి కొనాలి కదా గుర్తుగా, కొందాం. లోకల్ షాప్స్ బా పైకి ఏమి ఇదే ఎవరు చెప్పకూడదా? కానీ బ్యాగ్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బ్యాగ్స్ రేట్ తక్కువ అనుకుంటా, మేబీ బ్యాగ్స్ కాస్ట్ తక్కువ అనుకుంటా. ఎందుకు మనకి బట్టల స్వెటరా? స్వెటర్ అడుగు, తీసుకుందాంలే. షాప్స్, టాటో షాప్స్, బట్టల షాపులు, బ్యాగ్స్, అంతా షాపింగే ఇక్కడ. క్యూ టవర్ అంట అలో చేయలేదు. ఎందుకు చేయరు? క్యూ లేరు. బాగుంది అది, వ్యూ పాయింట్ అయితే బాగుంది ఇక్కడ. దాంట్లో రోడ్డు కాడంగా పెట్టేశాడు, గేట్లు వేసాడు. ఉన్నాయి బ్యాగులు, 40 బ్యాగులు ఉన్నాయి అన్ని షాపులు. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అంటే వరల్డ్ రిచెస్ట్ టెంపుల్ ఏది? పోదాం, అది రేపు కదా పోయేది ఆ టెంపుల్కి. ఈరోజైనా వరకాలకి ఎప్పుడు పోయేది? నైట్కి. వరకాలకి దీనికి మధ్యలోనే వచ్చేది. అవునా? మరి పోయేటప్పుడు పోదాంలే. ఇక్కడ పోకూడదా? తీసుకొని వచ్చి పోదాం ఉంటాను. రేపు లేదా? లుక్ అట్ దిస్ వ్యూ. నేను సముద్రం, ఆకాశం కలిసిపోతున్నాయి రెండు ఒకే చోట. వస్తున్నా.
Look at this wave. மழையை பத்தல ரெண்டு ரெண்டு நாளா நல்ல மழை எப்படி இல்லை அப்போ Sing, sing. Amazing. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరి Look at this view, you know. ఏమంటావు బాగుతుందా లేదా కెమెరా బ్లాక్ వస్తుందా సరిపోతుంది బా. ఇప్పుడు ఆల్మోస్ట్ సన్సెట్ కదా ఇప్పుడు ఒక సన్సెట్ వ్యూ అలాగే ఉంటుంది బీచ్ ఎక్కడ ఉంది ఇక్కడ బీచ్ బీచ్ డాడ ఉన్నది ఇంకా వాటర్ ఫుల్ అయిపోయింది ఇంక ఇదే బీచ్. అవునా బీచ్ ఇంకా ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నా బీచ్ మునిగిపోయిందని నాకు తెలియదు వాటర్ పెరిగేసి ఇక్కడే కదా మనకి 3 సముద్రాలు కలిసేది ఇవన్నీ 3 సముద్రాలు కదా హిందూ మహాసముద్రం బంగాళాఖాతం ఇండియన్ ఓషన్ బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీ ఇది మనకు అరేబియన్ సీ చూసుకోండి అంతా మనం మాట చూసినారంటే బే ఆఫ్ బెంగాల్. ఇది సన్సెట్ స్పాటా ఇక్కడ అందరూ సన్సెట్ కోసం వస్తే మనం సన్ రైజ్ కోసం వస్తే మనం అంతా సన్సెట్ కోసం వచ్చాం అదే స్పెషల్ అదిగా ఇక్కడ శాండ్ తక్కువ ఉంది రాక్స్ ఎక్కువ ఉన్నాయి ఫుల్ రాక్స్ తప్ప శాండ్ కనిపించట్లేదు మనకైతే వచ్చపోకూడదు పీస్ ఎక్కడ పోమంగా
వాట్ వీ కెన్ డూ హియర్ ఈస్ సన్సెట్ చూడడం, ఫోటోగ్రఫీ, స్ట్రీట్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడం, అండ్ దెన్ మార్కెట్లో షాపింగ్. మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాగ్స్ ఎక్కువగా చీప్ అనుకుంటా, బ్యాగ్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. క్లాత్స్, పల్స్ షాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ముత్యాలు, అండ్ దెన్ లోకల్ స్నాక్స్. ఇప్పుడు మనకి బీచ్ అయితే కనిపిస్తలేదు, ఎందుకంటే వాటర్ లెవెల్ పెరిగాయి కాబట్టి. సో ఎవరిని అలౌ అయితే చేయట్లేదు. మనం క్లియర్గా చూడొచ్చు బీచ్ ప్లేస్ అంతా వాటర్ ఆక్యుపై అయ్యాయి. సో ఇప్పుడు మనం అలౌ చేయరు కాబట్టి బయట నుంచి చూసి వెళ్ళిపోవడమే. సన్సెట్ వ్యూ అదే కదా. బేసికలీ కన్యాకుమారి బీచ్ అనేది ఒక నార్మల్ బీచ్ అయితే కాదు కదా మనకు. ఇక్కడే కదా మనకు 3 సముద్రాలు కలుస్తాయి, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్. అండ్ ఇక్కడ వాటర్ షేడ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇటు చూస్తే. మనం కొంచెం లేట్ వచ్చాము ఈరోజు కాబట్టి ఈ బీచ్ ఫేమస్ వచ్చేసి సన్ రైజ్ అండ్ సన్సెట్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 4:34 అవుతుంది. సో and you can see అక్కడ చూస్తే ఇప్పుడు అక్కడ విజిబుల్ చూస్తే మనం సన్ మెల్ట్ అయ్యే చోటు అనమాట. అదే ఉంటుంది కదా, మార్నింగ్ ఓషన్ నుంచి క్లైమ్ అవుతాడు, సన్సెట్కి వచ్చేసరికి ఈవినింగ్ సన్ వాటర్లో మెల్ట్ అయ్యే మూమెంట్ పర్ఫెక్ట్గా. మనకు సన్ రైజ్కి అయితే రాలేదు కానీ సన్సెట్కి అయితే వచ్చేసాం. మీకు కెమెరాలో విజువల్స్ అయితే క్లారిటీగా వస్తున్నాయి మనకు. అండ్ బేసిక్గా ఇక్కడ రాక్స్ ఎక్కువ ఉన్నాయి, శాండ్ తక్కువ ఉంది. అండ్ వాళ్ళు చెప్పేది వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ అయితే అలా ఉండదు అంటున్నారు. సో మనం ఏం చేయలేము ఇప్పుడు. విల్ జస్ట్ ఎంజాయ్ ద వ్యూ ఫ్రమ్ షోర్స్. దట్స్ ఇట్. ఇక్కడ చూస్తే ఆ వేవ్స్ వచ్చి రాక్స్ని హిట్ చేస్తుంటే ఆ సౌండ్ చూడండి. నెక్స్ట్ లెవెల్ కదా. సీ బేసికలీ ఇక్కడ సన్ రైజ్ అండ్ సన్సెట్ వరల్డ్ ఫేమస్ అనమాట. బట్ మనం సన్ రైజ్కి అయితే రాలేకపోయాం, బట్ సన్సెట్కి అయితే వచ్చేసాం. క్లారిటీగా చూడవచ్చు. నన్ను కూడా చూడొచ్చు ఎలా అయిపోయాను. చోటోస్ బీచ్ పక్కన స్మాల్ షాప్స్, లోకల్ స్నాక్స్ అండ్ షెల్ ప్రోడక్ట్స్, వుడెన్ టాయ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. దట్స్ వాట్, లైక్ టూరిస్ట్ వైబ్ అయితే ఫుల్గా ఉంది.
ఇక్కడ బార్గెన్ చేస్తే కొంచెం మంచి రేట్కే ఇస్తారు. మనం ఎలాగో బార్గెన్లో కొంచెం ఫేమస్ కదా, సో మనం తక్కువలో తక్కువ కొట్టేయచ్చు. మరి వెల్ బ్యాక్ టు మధురయ్య. So that's all for Kanyakumari. If you like my video, please do share and subscribe to my channel. తెలుసుగా క్రౌన్ ఆఫ్ స్కైస్. అండ్ అయినా ఇక్కడ సన్సెట్ పాయింట్ అంటే సపరేట్ బ్యూటీ ఉంటుంది ఇక్కడ, మీరు చూడవచ్చు బాగా. ఈవినింగ్ 5:30 to 6 PM మధ్య క్రౌడ్ హ్యూజ్గా ఉంటుంది. సన్ స్లోగా ఓషన్లోకి డిజాల్వ్ అయ్యే మూమెంట్ చాలా ఐకానిక్ అనమాట ఇక్కడ. బేసిక్లీ డ్రోన్ షాట్స్ ఉంటే మరింత బ్యూటిఫుల్గా ఉండేది, బట్ మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి సో ఇలాగే చూపిస్తున్నాం మీకు. అయినా బట్ క్రౌడ్ ఉన్నా కానీ ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. బేసిక్లీ కన్యాకుమారి బీచ్ అంటే లైక్ ఒక పీస్ఫుల్ వైబ్ ఉంటుంది. ఆ సీ సౌండ్ మీరు చూడొచ్చు, వినొచ్చు బాగా. ఓషన్ స్మెల్, ఒక మంచి రిలాక్సేషన్ వస్తుంది. బట్ ఏమంటే ఇప్పుడు అలౌ చేయలేదు కానీ బీచ్ లైక్ మనల్ని, ఎందుకంటే తెలుసు కదా లైక్ వాటర్ లెవెల్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి, బీచ్ స్పేస్ లేదు, బీచ్ మనకి అసలు కనిపించలేదు. రాక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, బట్ బీచ్ అయితే కనిపించలేదు. సో అంత ఫుల్ వాటర్ వచ్చేసాయి. సో ఎవరిని అలౌ చేయట్లేదు, ఫుల్ స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. అక్కడక్కడ మీరు పోలీసులను కూడా చూడొచ్చు. సో అందుకే రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు లోపలికి వెళ్ళడానికి. వాళ్ళైతే వార్న్ చేస్తున్నారు మనల్ని. ఇక్కడ ఎవరైనా రోమన్ రైన్స్ ఫ్యాన్స్ ఉన్నారమ్మా? What is this? Okay, Sai Baba temple, is it? Look at this. Roads of Kanyakumari. కన్యాకుమారి కోస్టల్ సిటీ అయినా సరే, బేసిక్లీ కన్యాకుమారి చిన్న కోస్టల్ సిటీ అయినా బేసిక్లీ కన్యాకుమారి చిన్న కోస్టల్ సిటీ అయినా వైబ్ మాత్రం చాలా రిచ్. మీరు చూస్తే రోడ్స్ క్లీన్గా ఉన్నాయి. మనకి పిచ్చి పొగడు ఎవడు అడ్డం వచ్చాడు. ఈవినింగ్లో సీస్, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. సిటీ చూస్తున్నాం, కామ్ అండ్ డెవోషనల్ అట్మాస్ఫియర్ ఉంది. మెయిన్ సిటీ హార్ట్ వచ్చేసి బీచ్ రోడ్ అనమాట. చూసారా బ్రిడ్జ్ ఎలా ఉందో. అండ్ దెన్ కొండలు, అండ్ దెన్ లుక్ అట్ ద వ్యూ దట్ బీచ్. చూడండి కొండలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు కూడా ఈ వ్యూ ఎంత బాగుందో చూడండి.
ఎంత ప్రశాంతంగా ఉందో చూడటానికి. చూడండి, కొండలు, ఇంకా లైక్ మేఘాలు, కొండలు. Look at this wave. Wow, wow, wow.